గాడ్జిల్లా గన్నమట దూసుకొస్తున్న సూపర్ ఎల్నీలో 1870లో వచ్చిన దానికి మించి ఉంటుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వార్నింగ్. సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందన్న నిపుణులు 2027లోనూ ప్రభావం ఉంటుందని హెచ్చరిక. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం. 45 రోజులు అవుతున్న పెద్ద వానలు లేవు. 33% వర్షపాత లోటు అత్యధికంగా. హన్మకొండలో 66%. ఇక చూడండి, ఇక ఒక భీకరమైనటువంటి కరువు రాకపోతున్నట్టుగా అర్థమవుతున్నది. ఇక ప్రాజెక్టులకు రాని వరద, పడిపోతున్న భూగర్భ జలాలు, 40 డిగ్రీలకు చేరువవుతున్న ఉష్ణోగ్రతలు. ఇప్పుడే గాడ్జిల్లా కుమ్ముకొస్తున్నది. వర్షాలను మింగేసి సాగు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ సూపర్ ఎల్నీలో సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. ఈ సూపర్ ఎల్నీలోకి గాడ్జిల్లా అని బ్రిటన్ వాతావరణ సంస్థ పేరు పెట్టిందట. మామూలుగా తుఫాన్లకు పేర్లు పెట్టడం సహజం, కానీ చరిత్రలో ఇప్పటిదాకా వచ్చిన ఎల్నీలోలకు ఎలాంటి పేర్లు పెట్టలేదు. ఇప్పుడు కమ్ముకొస్తున్న ఆ సూపర్ ఎల్నీలో గండం తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1870లో వచ్చిన ఎల్నీలోకు మించి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుందని, ప్రపంచంలోని కోట్లాది మందిని ఆహార సంక్షోభంలోకి నెట్టేస్తుందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు వస్తున్నటువంటి సూపర్ ఎల్నీలోను అత్యంత క్రూరమైన గాడ్జిల్లా అని పిలవాలని బ్రిటన్ వాతావరణ సంస్థ సూచించింది. ఆ గాడ్జిల్లా ఎఫెక్టు మన రాష్ట్రం సహా ప్రపంచమంతా కనిపిస్తున్నది. రాష్ట్రంలో వర్షాలు లేక ఇప్పటికే లక్షల ఎకరాల్లో వేసిన మొలకలు ఎండిపోతున్నాయి. నేలల్లో తడి లేక విత్తనాలు మొలకెత్తట్లేదు. రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు దాటినా వర్షాల జాడ కనిపించట్లేదు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రాష్ట్రంలో 33% లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పుడే కాదు, వచ్చే ఏడాది కూడా ఎఫెక్టే ఉంటుందట. ఈ ఏడాది సూపర్ ఎల్నీలో తప్పదని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ తేల్చి చెప్పింది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం నాటికి సూపర్ ఎల్నీలోగా మారేందుకు 83% అవకాశం ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ గాడ్జిల్లా 2027లోనూ కమ్మేస్తుందని తేల్చి చెప్పింది. అందుకు 97% అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇది ప్రపంచ వాతావరణ సంస్థ నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో జలాలు తీవ్రంగా వేడెక్కాయని వెల్లడించింది. అంతేకాకుండా ఎసిడిక్గా మారుతున్నాయని తేల్చి చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది ఇట్లనే కనుక కొనసాగినట్టయితే ఉంటే ఇక ఇట్లా పంటలు మొత్తం అంతా కూడా ఇట్లా పెచ్చులు లేచిపోయి మొత్తం వేసినటువంటి పంట ఎండిపోవాల్సిందే. సో ఆ సముద్రాలు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా శోషించుకుంటుండడంతో పసిఫిక్ ఆమ్లీకరణ పెరుగుతుందని, దానికి తోడు పసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఆక్సిజన్ పోతుండడం లాంటివి ఆందోళన కలిగిస్తుందని వెల్లడించారు. అంతేకాదు, ఆసియా పసిఫిక్ రీజియన్లలో ఉన్న ఉష్ణమండల గ్లేసియర్లు 2026 ఆఖరు లేదా 2027 ప్రారంభం నాటికి కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక పసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలు ఎక్కువ నమోదవుతాయని WMO సహా వివిధ అంతర్జాతీయ వాతావరణ సంస్థలు వెల్లడించాయి. అంటే 2015 ఎల్నీలో సమయంలో ఉష్ణోగ్రతలు 2.75 డిగ్రీలు ఎక్కువగా ఉంటే ఇప్పుడు దానికన్నా 0.85 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. 1877లో వచ్చిన ఎల్నీలోకు మించి ఇప్పుడు ఉంటుందని హెచ్చరిస్తారు. అంటే కరువు రాబోతున్నది అన్నట్టు, భీకరమైనటువంటి కరువు. లక్షలాది మందికి ఇది ఆహారం దొరకనటువంటి కరువు రాబోతుందన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. రాష్ట్రంలో వానలు లేవు. రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా వానలు లేవట. అసలే రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు అయిపోతుంది. ఈ పాటికి రాష్ట్రంలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవ్వాలి. పడే వర్షాలతో రైతులు నాటిన విత్తనాలు మొలకెత్తి పెరిగే దశకు చేరుకుంటాయి. ఇప్పుడున్నటువంటి సీజన్లో ఎగువన వర్షాలు వదలడంతో ప్రాజెక్టులకు జలకల వచ్చేస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చూద్దామన్నా కనిపించడం లేదు. ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లో వర్షపాతం మైనస్లోనే ఉన్నదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ పాటికి 236.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవ్వాల్సి ఉంటే 158.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే ఇప్పటి వరకు 33% లోటు వర్షపాతం నమోదైంది. 33 జిల్లాల్లో వర్షపాతం సగటు మైనస్లో ఉన్నది. ఏ జిల్లాలో కూడా అంత పెద్దగా లేదు. వానలు లేవు, ఉక్కపోతే. వానాకాలంలోనూ మండుతున్న ఎండలు. జూలైలో 60% లోటు వర్షపాతం. వారం రోజులుగా పొడి వాతావరణమే. 29 జిల్లాల్లో లోటు వర్షపాతం. సాగుబడి ఎలా అంటూ అన్నదాతల ఆందోళన. నేటి నుంచి అక్కడక్కడ జల్లులు పడేటువంటి అవకాశమే. ఇక మనకు తెలుసు కదా, జూన్ జూలైలో ఇదంతా కూడా వర్షాకాలం సీజన్ ఇదంతా కూడా. కానీ ఇప్పటివరకు ఈ జూలైలో ఇప్పటివరకు 60% లోటు వర్షపాతమే.
కేవలం 40% మాత్రమే వర్షం పడ్డది. ఎక్కడ కూడా భారీ భారీ వర్షాలు వచ్చి రోడ్లు మునిగిపోయినాయి. చెరువులు మత్తలు పడ్డాయి, రోడ్లు మునిగిపోయినాయి. లేకపోతే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కుంటలన్నీ నిండిపోయినాయి, జలాశయాలన్నీ నిండిపోయినాయని మనం ఎక్కడ కూడా చూడలేదు. 60% లోటు వర్షపాతం ఎల్నినో ప్రభావంతో ఇగో ఇటువంటి పరిస్థితులకు దారితీస్తున్నది. అప్పటికే చెప్పిన నిపుణులు అంతా కూడా చెప్పిన ఈసారి వర్షపాతం చాలా తక్కువగా లోటు వర్షపాతం ఉంటుంది. సో వర్షానికి వర్షం నీళ్ళతోటి పంటలు పండేటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కువగా నీటిని పీల్చుకొని పండించేటువంటి పంటలు కొంత ఫుల్ స్టాప్ పెట్టండి, వేరే వైపు వెళ్ళండి అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో ఆ దిశగానే అవుతా ఉన్నది. ఇప్పటికి కూడా వారం రోజులు కూడా ఇంకా పొడి వాతావరణమే ఉంటుందట. ఇక అన్నదాతలు ఇక ఆగం కావాల్సిందే. ఇక మళ్ళీ పట్టణాలకు ఇక వలస పోవాల్సినటువంటి ఆ పరిస్థితి దాపరించింది అన్నట్టుగా. ఇంకా పంటలు పండకపోతే ఈ రైతు ఆ భూమిని పట్టుకొని ఏం చేస్తాడు? వాడు ముఖ్యంగా పంటలకు కావాల్సింది కూడా అదే కదా. మరి ఇవాళ నేటి నుంచి అక్కడక్కడ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉన్నదట. రాష్ట్రంలో వాన జాడే కనిపించడం లేదు, ఎండలు మండుతూనే ఉన్నాయి. ఉక్కపోతే తప్ప చల్లని వాతావరణమే లేకుండా పోయింది. పేరుకే వానకాలమైన జల్లులు లేక జనం అల్లాడుతున్నారు. ఎల్నీలో ప్రభావంతో వారం రోజులుగా తెలంగాణలో పొడి వాతావరణమే నెలకొన్నది. మరోవైపు ఏప్రిల్ నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖరీఫ్ సాగును ఎలా సాగించాలంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయితే గురువారం నుంచి వాతావరణంలో కాస్త మార్పులు చోటు చేసుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో నేటి నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. తేలికపాటి జల్లులే తప్ప విస్తారంగా వర్షాలు పడే అవకాశం మాత్రం లేదని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో రోజుకు లోటు వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే జూలై మాసంలో 15 రోజులు గడిచిపోయినాయి. ఇంతవరకు చెప్పుకోదగ్గ గట్టి వాహనలే పడలేదు. జూలై నెల సాధారణ వర్షపాతం 22.7 సెంటీమీటర్లు కాగా ఈ 15 రోజుల్లో 10 సెంటీమీటర్ల మేరకు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 4 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 60% లోటు వర్షపాతం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక చూడులిగా ఎంత లోటు వర్షపాతం ఇప్పటివరకు నమోదైపోయిందో. సో ఇప్పటికే 15 రోజులు అయిపోయినాయి. జూలై ఆల్రెడీ ఎండింగ్కు జూలై 15 రోజులు అయిపోయింది. ఇంకా 15 రోజులు అయితే ఈ నెల కూడా ఫినిష్ అయిపోతుంది. ఈ నెలలోనే బాగా వర్షాలు పడతా ఉంటాయి, కానీ అసలు వర్షాలే లేవు. ఇదంతా కూడా ఈ వాతావరణ మార్పుల ప్రభావం మనంతటా మనం మన చేతులారా చేసుకున్నటువంటిదే. అంటే చెట్లను కొట్టేయడం కావచ్చు, వాతావరణ కాలుష్యం కావచ్చు, అలాగే గాలి కాలుష్యం కావచ్చు, ఇట్లాంటి పరిశ్రమలు వచ్చి మొత్తం అంతా కూడా నీటి కాలుష్యం ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. పెద్ద పెద్ద మేడలు కట్టి గుట్టలని, చెట్లని, చెరువులని సైతం కూడా ధ్వంసం చేసి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు మనం కడతా ఉన్నాం. ఇదే డెవలప్మెంట్ అనుకుంటా ఉన్నాం. కానీ ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోయే రోజులలో మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. ఎందుకంటే వాతావరణం ప్రకృతిని విధ్వంసం చేసినప్పుడు కలిగేటువంటి నష్టాలని మనం అంచనా వేయలేం. ప్రకృతి పగబడితే అది ఏదైనా కానీ అది అది వినాశానికి దారే. అది ఇక మనం ఏమనుకుంటా ఉంటామంటే అద్దాల మేడలు 100 అంతస్తులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద మేడలు హైదరాబాద్లో కడుతున్నాం, హైదరాబాద్ సరౌండింగ్లో కడతా ఉన్నాం, గ్రామాలలో కూడా కడతా ఉన్నాం. ఇది కావాల్సింది మన భవిష్యత్తు తరాలకు ఇవ్వాల్సినటువంటిది. సో ప్రకృతిని ఆ ప్రకృతినే మనం లేకుండా చేసి ఈ విధమైనటువంటి ఎల్నీలో కావచ్చు, వర్షాకాలంలో ఎండలు కొట్టడం, ఎండాకాలంలో వర్షాలు కొట్టడం, భూకంపాలు రావడం, ఇటువంటి పరిస్థితులు చూస్తున్నాం కదా. ఇదే కారణం అంతా కూడా. వానాకాలంలో వర్షాలు లేవు మొత్తం అంతా కూడా. హనుమకొండలో 66% లోటు వర్షపాతం అట. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 29 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లో మాత్రమే ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలోనైతే మరీ దారుణంగా ఉన్నదట. ఆ జిల్లాలో ఇప్పటివరకు 66% లోటు వర్షపాతం నమోదైంది. ఇక మండలాల వారిగా చూస్తే రాష్ట్రంలో 621 మండలాలు ఉంటే అందులో కేవలం 5 చోట్లే అత్యధిక, అంటే 25 చోట్ల అధిక, 125 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. 371 మండలాల్లో 20 నుంచి 59% మధ్య, 95 చోట్ల ఏకంగా 60 నుంచి 99% మధ్య తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొన్నది. మొత్తంగా 75% మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కాగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 23.6 సెంటీమీటర్ల నమోదు అవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 15 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది అన్నట్టు. ఇక చూడలేదు. ఇక ఇది ఇట్లా ఉన్నట్టయితే ఇక పంటలు పండవు,
ఒక పక్కన రేట్లు ఇప్పుడు బియ్యానికి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, అన్నిటికీ కూరగాయలకు రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, నిత్యావసర ధరలు అనేది కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే రైతు అక్కడ పండిస్తేనే కదా ఈ ధరలు అదుపులో ఉండేది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ వ్యాపారులంతా కూడా ఇక మళ్ళీ ధరలు పెంచి ఈ బిజినెస్ చేస్తూ ఉంటారు. సరే ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ 1-2 రోజులలో ఇవాళ రేపు కొంత తేలికపాటి వర్షాలు ఉంటాయట. ఇక మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇదే ఇప్పుడు 9-10 కాకముందుకే హైదరాబాద్ రోడ్ల మీదకి వస్తే నిన్న ఎండాకాలంలో కొట్టినట్టు కొడతా ఉన్నది. దంచుతూ ఉన్నది. 30 డిగ్రీలు 35 డిగ్రీలు నమోదు అవుతూ ఉన్నది ఎండ అంతా. అంటే ఎండాకాలంలో ఏ విధంగానైతే ఎండలు ఉంటాయో మండుటెండలు సేమ్ అట్లనే ఉంటుంది. ఇక ఇంట్లో కూకోవాలంటే ఒక ఫ్యాన్ సరిపోవట్లేదు, కూలర్ లేకపోతే కథమే. ఇప్పుడు కూడా ఈ వానాకాలంలో కూడా అవి ఉక్కపోత. ఇంకా వారం రోజులు కూడా పొడి వాతావరణం ఉంటుందట. ఇంకా వారం రోజులు ఇక గ్రామాలలో పత్తి గింజలు పెట్టిన వాళ్ళు, ఇంకా వేరే మొక్కజొన్న లేకపోతే ఇంకేదైనా వేసిన వాళ్ళు ఇక కథమే అది. ఇప్పటికే 1-2 సార్లు మళ్ళీ వేసిన్లు పత్తి గింజలు, చిన్న చిన్న జల్లులు కాగానే మళ్ళీ పెట్టిండ్రు కదా. 1-2 సార్లు ఇప్పటికే మళ్ళీ దున్నడం మళ్ళీ పెట్టడం అయిపోయింది. ఇప్పటికే రైతులు ఇప్పటికే లాస్ అయిపోయారు. ఇది ఇట్లే కొనసాగినట్లయితే చాలా ఇబ్బంది.